ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. కూరగాయలు ఏం లేవత్తమ్మా. కొడుకును ఊళ్ళో పోయి కూరగాయలు తెమ్మన్నా, తెత్తండు కావచ్చు. తెచ్చినాక కూర అంతమ్మా. పనంత అయిపోయింది. అయిపోయిందా? అగో అక్కనే ఉన్నాడు. ఏం కూరగాయలు తెచ్చినావు? కాకరకాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు తెచ్చిండే. అబ్బా, ఈ కాకరకాయలు ఎందుకు తెచ్చినావు? మార్కెట్లో ఇవే మంచిగున్నాయి, అన్నీ కుళ్ళిపోయినాయి, ఖరాబ్ అయినాయి. అందుకే నీకు పట్టుకొచ్చిన. పో నువ్వు వండుపో, కాకరకాయ టమాటా వండుపో. సరే తీరా. అవ్వా ఏంద్రా? అంగట్లా సీనియర్ కలిసిండే, మనకి ఇచ్చే పైసలు అడిగిండు. మనకి అక్కరుందట, 2-3 రోజుల పైసలు ఇవ్వమన్నాడు. అయ్యో, పైసలు లేని వాళ్ళు అడిగిండేంద్రా? వాడు మనకు అడుగుడుతో అక్కడికి ఇచ్చింది కానీ మనం టైంకి వేయకుంటే ఎట్లా? అదే బిడ్డ, ఎట్లా? ఓ 4-5 రోజులు అయితే మహిళా గ్రూప్లో నాకు లోన్ వచ్చేది ఉన్నది బిడ్డ. ఆ లోన్ పైసలు రాగానే ఆయనకు ముట్ట చెప్పుదాం, చెప్పానికి ఏదో ఒకటి. సరేనే అవ్వా, నీ వానికి చెప్తా. సరే బిడ్డ. సప్న చెప్పనా కూర అండే, నేను తిని తొందర చేను కాడిపోతా. అందుకన్నా అవ్వా పోతానా? సరే బిడ్డ, పైన. అత్తమ్మ ఎందుకు చిన్న వయసు కూర్చున్నావు? పానం మంచిగా లేనప్పుడు మీ చిన్నవ్వ దగ్గర పైసలు అడకచ్చుకుంటుంది. మహిళా లోన్ పైసలు వస్తే మీ చిన్నవ్వ గడతా అనుకున్నా. ఈ సీన్ గానికేమో ఇప్పుడే అక్కర పడ్డాయని వాడు అడిగే. వానికి కడితే మీ చిన్నవ్వకి ఎక్కడి నుంచి కట్టాలి, ఎట్లా కట్టాలి? వాడు చెప్పిన కాడి నుంచి వెళ్ళి నా మనసులో మనసు ఉంటలేదు. ఎట్లా కట్టుడో ఏమో. నన్ను కూడా ఏదైనా గ్రూప్లో పెడితే అయిపోగా అత్తమ్మ. ఇప్పుడు లోన్లు వస్తున్నాయి, నాకు 1,00,000 రూపాయలు వస్తే ఎటో ఒకది కట్టుకోకపోమా. నేను కూడా గట్టినే అనుకొని ఆ పద్మకు నా కోడల్ని గ్రూప్లో రాసుకోరి అంటే ఇగ రాత్తా అని గిన్నె వద్దులాయే రాయకపాయే. ఎట్లనే రూపాయి కొత్త గోస కాబట్టి మళ్ళా ఎవరిని అడుగుదు, ఏడికి పోదు. ఈ అడ్ల పైసలు కూడా తక్కువ వస్తాయి అంటే అటు కూడా నమ్మిక లేకపాయే. అత్తమ్మ నువ్వు గంత టెన్షన్ పడకు. మా చిన్నమ్మతోటి నేను చెప్తాది, ఇంకో 4 రోజులు ఆగే అని చెప్తా. అది నా మాట ఉంటుంది. నువ్వు ఇట్లా రంది పెట్టుకోకు. నువ్వు అన్నట్టుగానే 4 వద్దులు ఆగిందనుకో, ఇక లచ్చవ్వనో మల్లవ్వనో పైసలు అడిగి మీ చిన్నవ్వకి అప్ప చెప్తానే. నువ్వేం ఆలోచించకత్తమ్మా. నేను కొడుకును కూడా ఎవరన్నా అడుగు అంట. ఎక్కువ ఆలోచించి ఆ తలకాయ పాడు చేసుకోకు. పా అన్నది దూలే. ఏం ఖరాబ్ చేసుకుంటూ ఏమోనే. ఆడ నుంచి తెచ్చి ఈడగట్టుడు, ఈ నుంచి తెచ్చి ఆడగట్టుడు, పైసలతోని గోస అవుతుంది. ఎప్పుడు ఒక తీరు ఉంటుందా అత్తమ్మ? మనకు కూడా మంచి రోజులు వస్తాయి. నువ్వేం టెన్షన్ పడకు. దా అన్నమైతే తిందుదా. చెప్తా. అగు ఇప్పుడే అత్తనావు బిడ్డ? అత్తనని కూడా ఫోన్ చేయలేదేందే? ఏందే గిట్లున్నావు? ఏమైంది? ఏం లేదమ్మా, 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుంది. అత్తగారి ఇంటికాడ పని చేయడానికి సాధన అయితే లేదు. 2 రోజులు ఉండిపోదామని వచ్చిన. జ్వరం వస్తుందా? మరి తక్కువ అయిందా? దావకాల్లో చూపించుకున్నావా?
ఆన్నే ఊళ్ళ డాక్టర్ దగ్గర చూపించుకున్నా, గోళీలు కూడా ఇచ్చిండు. అయ్యో మరి ఒక్కదాన్ని వచ్చిన వాళ్ళు రాలేదా? ఈ అల్లుని పని గురించి నీకు తెలుసు కదనే, ఆదివారం అయితేనే వీలవుతుంది. ఇది చూసి చూసి నేనే బస్కి వచ్చిన. అవునా, ఇప్పుడైతే మంచిగా ఉన్నదా? గోళీలు వేసుకుంటానవా? వేసుకుంటాను. సప్న, ఇగో మమత వచ్చింది, నీళ్ళే బిడ్డ. మమత మంచిగా ఉన్నవారా? ఇప్పుడే వచ్చినావా? నీళ్ళవు బిడ్డ. అన్నిటి వదినే అన్న షేన్ కాడికి వేయద్రా. అత్తమ్మ ఇట్లా మంచిగా ఉన్నారా? ఏం పనులు చేస్తారు? మంచిగా ఉన్నారు వదినే, కానీ నాకే 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుంది. 2 రోజులు ఉండిపోదామని వచ్చిన. జ్వరం వస్తుందా? హాస్పిటల్కి పోయినావా? మరి పోయినా వదినే. సప్న, అత్తమ్మ మమత కన్నం వేసుకురా బుజ్జి, నువ్వు కాళ్ళ దగ్గర కచ్చుకోపో. సరే అత్తమ్మ. అన్నం తినబుద్ధి అయితే లేదే. నేను రొట్టెలు ఎత్త తీరా మమత, కాలు కడకచ్చుకోపో. ఇంత కాకరకాయ కూర నేను వేసుకొని తిందు. అబ్బా కాకరకాయనా? ఇప్పటికీ నూరంతా చేసేది ఉంది. సరే నీ మందం ఇంత పప్పు ఎత్తా. సరే పో, కాలు చేతులు కడుకోపో. చెల్లె ఎప్పుడు వచ్చినావే? అప్పుడే వచ్చినా. మంచిగా మంచిగా బావు ఇట్లా మంచిగా ఉన్నాడా? అందరు మంచిగా పని పోతాడా? సప్న, రొట్టెలైనా బిడ్డ? రొట్టె లెవెల్కే చెల్లకేరా, చెల్లకు 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుందట. 2 వద్దులు ఉండిపోతాను వచ్చింది. అయ్యో చెల్లె జ్వరం వచ్చిందా? అవునన్నా. సరే తక్కువ దాకా ఈయనే ఉండు. మమత రొట్టెలు చేసినరా? అయినాయి. పప్పు వేసిన అయినాక తిను. సరే వదిని. ఏమైందిరా, ఎవరు అందుకొద్దున్నావు? ఏం లేదాబా, చేను నుండి వస్తా అంటే తువ్వాల సుతారావు అన్న కలిసిండే. ఆ గోడ కట్టినప్పుడు సగం పైసలు అవుతాయి, ఇప్పుడు మిగతా పైసలు ఇవ్వని అడుగుతాను. ఏందిరా ఇది, పాపం పాడువాడా? దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడ్డట్టు కాబట్టే ఈడాడి ఆడగట్టబడితే ఆడాడి ఈడగట్టబడితే. అప్పుడేమో అద్దురా అద్దురా అంటే అప్పు చేసి మరి గోడ కట్టిత్తివి. ఇప్పుడు చూడు మోసం మరకుండా కాబట్టి ఏం కట్టుర్రా ఏంది ఇది? అంతేంది కంప కంప కాశారం పాడుగాను. నేను చేనుకో సిల్కకో పోయినాక మీరు పావులు తెల్లతనే భయపడబడుతుంది. ఆ భయం కొద్దీ అప్పు చేసి గోడ కడుతుంది. పానం కంటే ఎక్కువ నాడే అవ్వ. సరే తీరా, ఏ నన్ను ఎవరన్నా అడిగి కడదాం తీ. నువ్వేం ఎక్కువ ఆలోచించకు. పో బువ్వ తినిపో, పొద్దుగాల ఎప్పుడో తినిపోయాను. సప్న అని బువ్వ అయిపో. సరే అత్తమ్మ. ఇగో అమ్మ, అన్నున్న వదిలి కట్టుకుంటారు కదా, నువ్వు వేడికెళ్ళి తీసుకొచ్చి కడతావే. గట్లంటే ఎట్లా బిడ్డ? ఒక్కడు ఏడికెళ్ళని కడతారు చెప్పు? మనకి ఇంత ఆసర అయితేనే కదా వాడు కట్టుకునేది. ఏం ఆసర అవుతావే? అనికి రెక్కలేవా కట్టలు తీసుకోడా? ఇంకెప్పుడు వెళ్ళి తిత్తాడు? వాళ్ళు కట్టుకుంటారు. ఇన్ని రోజులు కట్టుకొచ్చినాయి చాలదాయి, ఇంకేం నీ మీద వేసుకుంటావే? నీకేడ పని లేదే అమ్మ. గట్లంటే ఎట్లా బిడ్డ? మరి కాకపోతే ఏందే, మొన్న మా అత్తగారు చుట్టాలు ఫంక్షన్ కత్తివి, వాళ్ళందరూ ఎట్లున్నారు, నువ్వు ఎట్లున్నవే? నాకు మస్తు చిన్నతనం అయిందే అమ్మ. నువ్వు అనికి పైసలు ఇచ్చే కంటే ఇంత బంగారం కొనుక్కొని మెడలు వేసుకో, మంచిగా ఉంటవే. నువ్వే చూస్తే కదనే అమ్మ, ఫంక్షన్కి వచ్చినప్పుడు నీ మెడలు ఏమన్నా ఉన్నదా? ఇంత మొండి మొండి చేసి చేసి కొడుకు కోడలికే జగబెట్టబడుతుంది. ఇంకా నువ్వెప్పుడు సంబరపడతావే అమ్మ? గట్లంటానవేంది బిడ్డ? వాడు పని పాడ చేయకేమన్నా తిరుగుతాడా? మన కోసమైనా కట్టపడేది. ఏం కట్టపడేదేని? అటు సంపాదించుకోవడానికి, అప్పులు కట్టుకోవడానికి ముందు ముందు రోజులు మా ఉన్నాయే. ఇప్పుడు ఏమైనా కాళ్ళ రెక్కలు దగ్గర పడ్డాయానికి? పిల్లమ్మ కూడా మా సంపాదించుకుంటారు కానీ నువ్వు ముందు బంగారం చేయించుకోయే. నువ్వు ఇన్ని చేసినా నీ కోడలికి ఏమన్నా ఇస్తుందాయే? ఎన్నటికైనా నువ్వు ఎన్ని చేసినా నీ కోడలికే. అవును బిడ్డ, గా లోన్ పైసలు వచ్చినాక ఆయనకి ఇస్తానన్నా, ఆయనకు ₹1 ఇయ్య, దా బంగారం చేయించుకుంటాను. ఆయనకేం ఇచ్చేది? తీసుకురావద్దు. పో బిడ్డ పో, తిరుపు అంటాను.
రాజన్న మా అత్తేమో మాట్లాడిపోతుంది, నువ్వేమో ఇచ్చినవేంటిదన్నా చీర సాటు పెట్టుకొని పోతుంది ఏంటిదన్నా అది? అయ్యో నీకు తెలియదా అసలే? తెలియదన్నా. మీ అత్త బంగారం చేయించుకున్నది, మొన్న నాకు పైసలు ఇచ్చింది. బ్రహ్మమ్మ ఉన్నాడు కదా కరీంనగర్లో, ఆయన దగ్గర చేయించిన పట్టుకపో బిడ్డ అంటే తెచ్చిన, గదే ఇచ్చిన మీ అత్తకు పట్టుకపోతాను. అవునా? సరే అన్నా. సరే అయితే నేను ఎటో పోతాను. ఎట్లేదన్నా వదిన దగ్గరకు పోయేస్తాన్నా. సరే సరే. మాకు తెలియకుండా బంగారం చేయించుకున్నాడేంది? ఒక్క మాట అన్నా చెప్పకుండా. అసలు ఈ విషయం ఈయనకు తెలుసా? ఈయన చెప్పాలి. ఇగో ఏం చేస్తాను? ఎందుకే? నీకు ముచ్చట చెప్పాలి. ఏంది? మీ అబ్బ ఎంత పని చేసిందో తెలుసా? ఏం చేసిందే? నేను దుకాణంలో పోతానని పోయేసరికి రాజకుమార్ అన్న మీ అమ్మ మాట్లాడుకుంటారు. ఏంటిదా నేను అక్కడ ముచ్చటింటా అంటే మీ అమ్మ అన్నకు పైసలు ఇచ్చి బంగారం తెమ్మన్నదట. అన్న బంగారం తెచ్చియంగానే సింగులలో పెట్టుకొని సప్పుడేగా వచ్చింది. నేను చూసపట్టుకే సరిపోయింది. అంటే మనకు తెలియకుండా మీ అబ్బా ఏం చెప్తాను అన్నట్టు. మనం పైసలు అడుగుతానేమో లేవని చెప్పింది, బంగారం కొనుక్కున్నది. మనకు చెప్పకుండా బంగారం కొనుక్కోవాల్సిన అవసరం ఏమున్నది? అడుగుదా పావే మా పని. అమ్మా ఏంద్రా? గ్రూప్ పైసలు వస్తాయను కానీ ఇంకా రాలేదానే? రాకుంటే ఒకసారి అడిగి రాపు. వచ్చినాయిరా, నేను ఒక ఆడ కట్టినా. వచ్చినాయా? ఎవరికి కట్టినవే? నాకు అవసరం లేదని చెప్పినా కదా. నాకు అప్పులోళ్ళు ఫోన్ చేస్తాలే. అగో కట్టినా అంటే అర్థమైతలేదారా? ఎన్న నెల తీసుకురావాలి, ఎన్నని కట్టుకురావాలి. ఒక ఆడ కట్టేటి ఉండే కట్టినా. ఏందే పైసలు వచ్చినాయి ఒకడు కట్టినావా? కట్టిన ముచ్చట నాకెందుకు చెప్పలేదే? నువ్వు ఇస్తావా అని నేను ఇంకోళ్ళు అడగకుంటున్నా. అప్పులోళ్ళు నాకు ఫోన్ చేస్తాలే. కట్టద్దా చెప్పు? నువ్వు ఇవ్వకపోతే ఎట్లనే మళ్ళా? నాకెందుకు చెప్పలే? కట్టినరా? అయితే ఏంది? నిన్ను అడిగా కట్టానా? అక్కడున్న కాడ తెచ్చినా కట్టినా. ఇప్పుడైతే నా దగ్గర రూపాయి లేదు. అన్ని నిన్ను అడిగా కడతానారా? అన్ని నిన్ను అడిగే ఎలా తీసుకొస్తానా? చిన్నప్పటి నుంచి నువ్వు చెప్తానే నేను చేసినారా? అన్ని కట్టినా, ఒక్క రూపాయి లేదు నా దగ్గర. ఎట్లనే కట్టుకో. ఎన్న నెల తీసుకురావాలి, ఎన్నని చూసుకురావాలి. నువ్వు కట్టినా నాకు చెప్తే నేను వేరే కూడా అడుగుతున్నా కదనే. నాకు ఎందుకు చెప్పలేదు? ఏంటిరా నీకు చెప్పేది? నీకు చెప్పాలని రూలా? కట్టినా అంటే అర్థమైతే లేదా? ఏనాడు తెచ్చి కట్టుకో. ఏమో కట్టినా రెక్కలని పాడైతాయి. ఎప్పటికీ ఏదో ఒకటి చేసుకుంటా కట్టుకుంటా ఉండలే నా పనిగా ఏదద్దిగా. చూసినావా? పైసలు అడిగితే ఒక కట్టినా అని చెప్తాంది కానీ మనం బంగారం తెచ్చుకున్న బిడ్డ అని చెప్తాందా మీ అవ్వ? నాకు చెప్పకుండా చేసింది కానీ అది మన విలువేందో తెలిసినట్టు చెప్తా దానికి. ఏం చెప్తావో ఏం చెప్తావో. అవరానిలు నాకు కళ్ళు మస్క కనబడతానేరా. ఊళ్ళో డాక్టర్ దగ్గరకు పోతే కంటి డాక్టర్ దగ్గర చూపించుకోమన్నారు. ఇక దూరం చూపు మొత్తానికే కనబడతలేదురా. పొద్దుగాల కన్ను నగరిచ్చినట్టే ఆయనతావు. ఇటు దెబ్బ తాకిందరా బాయికాడ. దావకన పోదాం పారా. నాకు వీలు కాదే, నాకు మస్తు పని ఉన్నది. నువ్వు పోయిరా. అగో గట్ల మాట్లాడతానవేంద్రా? మొన్న కూడా గట్లనే పానం సాధన అయితే లేదురా. డాక్టర్కి ఫోన్ చేయమంటే పని ఉన్నదని అవతల పడుతుంది. నీ పెళ్ళానికి నోరు సై లేదే, సాధన అయితే లేదా, ఉప్పనో రవ్వనో రొట్టెనో చేసి పెట్టమంటే సాధన అయితే లేదని అది అన్నది. ఇక ఎట్లరా? ఇంతగాన రారా నన్ను? నాకు కాకపోతే ఎవరికి చేసి పెడతారా మీరు? రాతిగా అధ్వానం తయారైతాను. నన్ను ఎవరు తీసుకుపోతారా? ఎవరు తీసుకుపోతున్నా? నేను నాకు మస్తు పనులు ఉన్నాయి. నువ్వు పోతే ఓ చేసుకుంటే బతికటే ఉండి నేను. సాధన అవుతావో లేకుంటే లేదు. సప్న తీసుకో.
అధ్వానం తయారైతాండ్రు? ఏంది నా కొడుకు కోడలు గిట్ల తయారైనరు? ఇక వీళ్ళు నన్నే మరుచుకుంటారు, నాకేం పెడతారు? ఇట్లా అయితే నడవదిగా. నా బిడ్డకు ఫోన్ చేసి రమ్మంట, ఎందుకు ఇట్లా చేస్తారో తెలుసుకోమంట. టవల్ పట్టుకురా. చెల్లి ఎప్పుడు వచ్చినావే? ఇప్పుడే చూసినావా మాట్లాడుతుంటే ఎట్లా పోతాండ్రు? అనిలు ఎటు పోతాను? సీన్ కాడికి పోతానమ్మా. తర్వాత పోదు కానీ ఒక 5 నిమిషాలు మాట్లాడుతుంది సార్. పిల్లరా ఏమైందమ్మా? మాట్లాడడానికి రమ్మన్నావు, ఏంటిది? ఇంకా అమ్మకు బాణమ్మకి రేపు దాకా తీసుకుపోతారా? అరుచుకోవద్దా? చూపియద్దా? అమ్మంటే పట్టింపు లేదా? కొంచెం విలువ ఎత్తలేవాట. నేనంటే మామ విలువ ఉందమ్మా. ఎందుకు ఇవి ఎందుకు లేదు? ఏం చేసింది నీకు? ఏం తక్కువ చేసింది? ఏం చేసిందో అడుగు, నువ్వే చెప్తుంది. మా అత్త మాకేం విలువిచ్చిందో నువ్వే అడుగు బాబు. మీకేం విలువలేదా? నేను ఏం విలువిచ్చినావు అత్తమ్మా? పుట్టెడు అప్పులు కట్టేటివి ఉన్నాయనంగా గ్రూప్లోకి వెళ్ళి పైసలు తీసుకొచ్చి బంగారం కొనుక్కుంటేవి. ఒక్క ముక్కను చెప్పినావా మాకు? అప్పులు కట్టలేక ఓసరు వెళ్తానా మేము. ఎంత కట్టపడతానో మాకెరికే. నా బిడ్డ చేయించుకోమన్నది నేను చేయించుకున్నా. నిన్ను అడగా నాన్న చేయించుకోవడానికి? నా బంగారం నా ఇష్టం, నా పైసలు నా ఇష్టం. చేయించుకుంటే నేను అడగన్నా? ఏమన్నా నీ అమ్మగంటికి వచ్చి తీసుకొచ్చి ఇస్తానవానే? మా బతుకులు అడక తిన్నట్టుంటే నువ్వు బంగారం కొని తెచ్చుకుంటేవి. మనం ఇట్లా తెచ్చుకున్న బిడ్డ అని ఒక మాట చెప్తేనేంది? మేమన్నా గుంజుకున్నామా? అప్పులు కట్టేది ఉన్నాక బంగారం ఎట్లా కొట్టవే నువ్వు? ఆలోచించుకో. నేను తాగప్పులు చేసినా, తినప్పులు చేసినా. అడుగు మావా అడుగు. నాకు చెప్పకుండా బంగారం కొని ఎట్లా దాచుకున్నా అడుగు ఒకసారి. కొడుకు చెప్పకుండా నువ్వెందుకు చేయించుకున్నావు చెల్లె? బంగారం చెప్పి చేయించుకోపోయాను. ఏంటిదా అన్న చెప్పేది? ఇన్నేళ్ళ బట్టి చేసుకుంటా కట్టుకుంటా నా రెక్కలన్నీ ముక్కలేని. ఇన్నేళ్ళల్లో నా మీద ఇసవెత్తు బంగారం అని ఉన్నదా? ఎడక నత్తపోతే ఎట్లుంటది? నలుగుట్లా చిన్నతనం అనిపిస్తుంది. ఇప్పుడు చేయించుకోపోతే ఎప్పుడు చేయించుకుంటావు అవ్వ బంగారం అన్నది నా బిడ్డ. అందుకే చేయించుకున్నా. చేయించుకుంటా మనకి చెప్పి చేయించుకో అన్నా. బుజ్జి, అప్పులు ఉండగా బంగారం తెచ్చుకొని చేయించుకోవని నువ్వెందుకు చెప్పినావు? ఇక్కడ తినిపోవాలి వచ్చిందా అని ఇప్పుడు వాళ్ళకి లొల్లి పెట్టించినట్టు అయింది కదా. నేనే లొల్లి పెట్టించిన మావా. ఇన్నేళ్ళ దాకా వాళ్ళకే వేసి పెట్టే. ఇంకా అమ్మ ఎప్పుడు సంబరపడేది? ఇప్పటి వరకు అమ్మ మెడలో గుర్రెత్తు బంగారం కూడా లేకపోయే. అందుకే నేర్చుకోమన్నా. అన్ని అప్పులు తిన్నాక అబ్బకు నీ బంగారం చేయించబోతున్నాడు చెల్లె. మేమే బతికిపోతా అనుకున్నావా? లేకుంటే అవ్వ వచ్చినాక నీకే బంగారం అవుతా అని చెప్పినావా? బంగారం కోసం ఆడ దానికి అట్లా చెప్పినావు. అర్థమైతలేదా? గందికే చెప్పింది కావచ్చు. లేకుండా మనకు తెలియకుండా మీ అమ్మకు బంగారం చేయించుకోమని ఎందుకు చెప్తుంది? అగో నేనెందుకు అట్లా చెప్తారా? నేను ఎట్లా కనబడుతున్నా అసలు మీకు? నేనేం అట్లా చెప్పలేదు. నువ్వు చెప్పంది అది ఎట్లా తెచ్చుకుంటుందే? అప్పులు ఉన్నాయంటే ఆడ తీసుకొస్తా ఈడ తీసుకొస్తా అని భరోసా ఇచ్చింది. నాకంటే ఎక్కువ అదే రంది పడ్డది. నువ్వు వచ్చినాక దాని మనసు మార్చుకున్నది, గుణం మార్చుకున్నది. ఇద్దరు కలిసి నన్ను ముంచా అనుకున్నారు. రానే ఊకే ఫోన్లు చేసుకుంటా అది కావాలి ఇది కావాలని చెప్పి ఫోన్ చేసి దాన్ని మనసు మార్చినావు. ఇక నీరు తెచ్చింది అయింది పోయింది, ఇక లొల్లి పెట్టుకోకూడదు. ఎట్లయిపోతుందే బాపు? మా అత్తమ్మ చేపించుకోగా మేము అద్దన్నమా? చేపించుకున్నప్పుడు మాకు ఒక మాట చెప్తే ఏమైంది? మంది చెప్తే తెలుసుకోండి నానే. ఆనాడు తెలిసిన కాడ నుంచి నా కడుపులో పెట్టుకునే ఉన్నా. మా అత్తమ్మ మీద పని చెప్పినా నేను చెయ్యలే. మందులు ఇచ్చినా మాట్లాడలేదు. మాకు ఇంట్లో నిలవలేనప్పుడు మేము ఎందుకు చేయాలి? ఎందుకు మాట్లాడాలి? మందిని చూసినట్టు చూస్తారు మమ్మల్ని. నా మనసులో ఎంత బాధ ఉందో వాళ్ళకి ఎట్లా వెళ్తుంది? గట్లా మాట్లాడకే సప్న. నా బిడ్డ చెప్పుడుతోనే తోసి తోయక గిట్లా చేసిన. గింత పెడకత్తది అనుకోలేదే. బంగారం చల్లగా ఉండ. నాకు ఆ బంగారం వద్దు, ఏం వద్దు. అట్టిగా బదనం అయినట్టు అయింది. అరే నాకు ఆ బంగారం వద్దు, ఏం వద్దురా. బంగారం చల్లగా ఆ బంగారం నువ్వే ఉంచుకో. నాకెందుకవ్వా? అప్పులని కట్టుకున్నా కదా, నువ్వే ఉంచుకో. బొమ్మ కొద్ది తెచ్చుకుంటేవి నీ దగ్గరనే ఉండని. మీ సంబరం నేనెందుకు కాదంట. అరే అనిలు, సప్న, మీకు తెలియకుండా బంగారం చేయించుకున్నా అని నన్ను తప్పు పట్టకురు బిడ్డ.
ఇన్నొద్దులు మంచిగా కూడున్నాం. ఇప్పుడు కూడా గట్టినే ఉందామే. మనసులు ఏం పెట్టుకోకూడదు. అన్న వదిని అమ్మ ఎక్కడికన్నా పోతే మందిలలో చిన్నతనం ఉండద్దని నేనే చేయించుకోమన్నా, అంతేగాని వేరే దురుద్దేశంతో కాదు. నన్ను క్షమించురే. సరే తీరిగా